పరుగులు తీస్తున్న సాంకేతిక ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే కేవలం డిగ్రీ పట్టా ఉంటే సరిపోదు. మార్కుల కంటే ఆలోచన సామర్థ్యానికి, స్కిల్స్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి పరిశ్రమలు. అందుకే ఆయా రంగాల్లో నైపుణ్యాలు తప్పనిసరి అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వినూత్న కోర్సులు ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీకోసం. పుస్తకాలతో కుస్తీ పట్టి థియరీ నేర్చుకుంటే సరిపోదు. జాబ్ మార్కెట్లో నెగ్గుకు రావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన దృష్టి సారించాలి, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ సెంటర్స్లో యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో 30 నుంచి 90 రోజుల వ్యవధిలో శిక్షణ అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. ఇందులో భాగంగా 10 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్లు, 6 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి 55 కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. పోటీ ప్రపంచానికి కావాల్సిన ఎటువంటి స్కిల్ అయినా మన పిల్లలకు ఉండాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ కింద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థాపించడం జరిగిందండి. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముందో దానికి అనుగుణంగా ఏ స్కిల్స్ కావాలి పిల్లలకి అని చెప్పేసి కాలేజెస్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ రావడం కానీ, కాలేజెస్ నుంచి కానీ మాకేమైనా మా పిల్లలకి ఈ స్కిల్స్ కావాలంటే మేము దానికి అనుగుణంగా ఆ స్కిల్స్కి మేము వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, మేము టీఓటీస్ కండక్ట్ చేయడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లలందరినీ కూడా ఇంటర్వ్యూకి రెడీగా ఉంచడానికి కావాల్సిన అనేక టెక్నికల్ స్కిల్స్ కానీ, ఎమర్జింగ్ స్కిల్స్, ఇప్పుడు ఫ్యూచర్ స్కిల్స్, ఏఐకి సంబంధించిన స్కిల్స్ కానీ ప్రతి కోర్స్ కూడా మేము నేర్పించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ ఉంది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజ్ ఉంది. ఈ స్కిల్ హబ్, స్కిల్ కాలేజెస్లో PMKVY సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్స్ ప్రస్తుతానికి నడుస్తున్నాయి. గ్రూప్లోనూ అనేక మందికి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాడమిక్ ఏడాదిలో 486 కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చేస్తున్న 1,40,000 మంది విద్యార్థులకు ఈ స్కిల్ కోర్సులు అందించారు. 100 ఇంజనీరింగ్ కళాశాలల్లోని సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఇందులో శిక్షణ తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా డిగ్రీ చేస్తున్న 6,500 మందికి, ఇంజనీరింగ్లో 5,000 మందికి శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల బ్రాంచులకు అనుగుణంగా ప్రధానంగా 3 విభాగాలుగా ఏపీఎస్ఎస్డీసీ శిక్షణ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ ఆటోమేషన్, సివిల్ విద్యార్థుల కోసం స్ట్రక్చరల్ డిజైనింగ్లో మెళకువలపై శిక్షణ ఇస్తోంది. వీటిలో ఏ ఒక్క కోర్సు బయట నేర్చుకోవాలన్నా కనీసం 40,000 ఖర్చవుతాయని అంటున్నారు విద్యార్థులు. అలాంటిది ప్రభుత్వం ఉచితంగా కోర్సులను అందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు మామూలుగా ఈ కోర్సెస్ బయట నేర్చుకోవాలి అంటే ఆటోక్యాడ్కి, కెటియాకి, సాలిడ్ వర్క్స్కి అరౌండ్ ఈచ్ వన్ 40,000 దాకా అవుతుంది. సో గవర్నమెంట్ మనకి ఫ్రీగా కండక్ట్ చేయడం వల్ల మనీ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గుతుంది. కాలేజ్లో ఏంటంటే బేసిక్గా క్యాడ్ అనేవి థియరీగా ఉంటాయి. బట్ ఏపీఎస్డీసీ ఏంటంటే మన ప్రాక్టికల్గా చూపిస్తుంది అండ్ ప్రాక్టికల్గా నేర్పిస్తుంది. వీటి వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఆర్టీఎల్ కోడ్ అనేది నేర్పిస్తున్నారు. ఇందులో 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. వెరీలాగ్, VHDL, HDL అని ఉంటాయి. మేము ఇందులో వెరీలాగ్ అనేది చూస్ చేసుకుని దాని మీద వర్క్ చేస్తున్నాము. దీనిలో బేసికలీ మాకు చాలా టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. హార్డ్వేర్ లాంగ్వేజెస్, వెరీలాగ్, VHDL, HDL అవి హార్డ్వేర్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజెస్. అవి మాకు బయట నేర్చుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసే ఈ స్కిల్స్ వల్ల వివాడో అన్న దాన్ని యూజ్ చేసుకుని మేము ఆ ప్రోగ్రామ్స్ అన్నవి నేర్చుకోగలుగుతున్నాము. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి ఏపీఎస్ఎస్డీసీ ఈ కోర్సులను రూపొందించింది.
కేవలం థియరీయే కాకుండా ప్రాజెక్టు ఆధారిత శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ పొందిన అభ్యర్థుల కోసం జాబ్ మేళాలు నిర్వహించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. క్లాస్ రూమ్ ట్రైనింగ్తో పాటుగా మరి బయట నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ విభాగంలో మాత్రమే ఫోకస్ చేస్తా మరి ఆ అభివృద్ధిని గురించి చెప్పగలిగినటువంటి ఎక్స్పర్ట్స్ వచ్చి పిల్లలకు చెప్పడం అనేది చాలా ఉపయోగకరమైన విషయం. VLSI సాఫ్ట్వేర్స్ నేర్పించడం, పిల్లలకి డిజైన్ చేయడం నేర్పించడం, చిప్ డిజైన్ని నేర్పించడం అనేది వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. సో వాళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్స్ ద్వారా స్టూడెంట్స్ మంచిగా నేర్చుకుని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రెప్యూట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్ కోచింగ్ తీసుకుని ట్రైనర్స్ డెప్యూట్ చేస్తున్నారు కాబట్టి అది మా స్టూడెంట్స్కి చాలా రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ యూనివర్సిటీ సిలబస్ రాసినా ఆ సిలబస్ అనేది ఆల్వేస్ దేర్ విల్ బి సమ్ గ్యాప్. ఇండస్ట్రీకి అకాడమియాకి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మినిమైజ్ చేయడానికి, తగ్గించడం కోసం వీ హ్యావ్ టు కండక్ట్ వర్క్షాప్స్ కానీ, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫ్యాకల్టీ కోసం కానీ, స్టూడెంట్ వర్క్షాప్స్ కానీ ఇవి కండక్ట్ చేయాలి. ఇండస్ట్రియల్ విజిట్స్ అరేంజ్ చేయాలి. ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు APSSDC అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.